అంతర్జాతీయ విపణిలో అనేక వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు డాలర్లలోనే కొనసాగుతుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు ఆధిపత్యం దక్కింది. డాలర్కు గిరాకీ పెరిగిపోవడంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే దాని విలువ అమాంతం పెరిగింది. అందరికీ డాలర్లు అవసరం కావడంతో దానినే తన ఆయుధంగా మలుచుకునే సౌలభ్యం అమెరికాకు ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించడం డాలర్ ఆయుధీకరణకు నిదర్శనం. అమెరికాకు ఎదురు తిరిగితే దేశాలకు డాలర్లు చిక్కకుండా చేస్తే వాటి ఎగుమతులు దిగుమతులకు విఘాతం కలుగుతుంది. పెట్టుబడులు ఆగిపోతాయి. డాలర్తో పోలిస్తే ఆ దేశాల కరెన్సీ విలువ పడిపోయి విదేశీ రుణాలపై అసలు వడ్డీ చెల్లింపులు మోయలేని భారం అవుతుంది. చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం కూడా డాలర్ ఆధిపత్యానికి మరో కోణమే. దీన్ని సహించని రష్యా, చైనాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీల్లోనే లావాదేవీలు జరపాలని నిశ్చయించాయి. బ్రిక్స్ వేదికగా డాలర్పై సమరశంఖం పూరించాయి. పెట్రో డాలర్కు సౌదీ అరేబియా స్వస్తి చెప్పడం బ్రిక్స్కు కలిసొస్తుంది. చమురు అమ్మకాలకు ఇక నుంచి డాలర్లతో పాటు చైనా యువాన్, ఐరోపా సమాఖ్య యూరో, జపనీస్ యెన్లలోనూ చెల్లింపులు స్వీకరిస్తానని సౌదీ ప్రకటించింది. బిట్కాయిన్లు, డిజిటల్ కరెన్సీల్లో కూడా చెల్లింపులు స్వీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కలిసి ఉమ్మడి డిజిటల్ కరెన్సీ CBDCని వెలువరించే ప్రయత్నంలో ఉన్నాయి. సౌదీ ఇప్పటికే చైనాతో స్థానిక కరెన్సీల్లో చమురు అమ్మకాలు జరపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, సౌదీలు కూడా ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నాయి. పెట్రో డాలర్కు తెరపడ్డంతో అమెరికా కరెన్సీ విలువ కుప్పకూలిపోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చైనా, రష్యా గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు చైనా పంతం నెగ్గడం కష్టమే. 2024 జనవరి నాటికి జపాన్ తర్వాత అత్యధిక అమెరికా ప్రభుత్వ బాండ్లను కొన్న దేశం చైనాయే. జపాన్ వద్ద 1.15 లక్షల కోట్ల డాలర్ల బాండ్లు ఉండగా బీజింగ్ వద్ద 80,000 కోట్ల డాలర్ నిల్వలు ఉన్నాయి. భారత్ వద్ద కూడా 23,600 కోట్ల డాలర్ల బాండ్లు ఉన్నాయి. చైనా కనుక అమెరికా బాండ్లను ఉన్న పలానా అమ్మేస్తే డాలర్ విలువ తగ్గిపోతుంది కానీ దాంతోపాటే చైనాకు నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి చైనా డాలర్లతో బంగారం కొంటోంది. 2015లో చైనా విదేశ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా 2%. 2023లో అది 4.3% పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF తెలిపింది.